రిఫైన్డ్ ఆయిల్. ఏ రిఫైన్డ్ ఆయిల్ అయినా సరే అసలు హెల్త్ కి మంచిది కాదు. 0. బటర్. 6 టేస్టీగానే ఉంటుంది. స్టేబుల్ కుకింగ్ ఫైన్. డీప్ ఫ్రైడ్ ఎక్కువ యూజ్ చేయకూడదు. స్పీడ్ కుకింగ్ లో ఎక్కువ యూజ్ చేయొచ్చు. ఘీ, నెయ్యి. 9 స్టేబుల్ ఎట్ ఆల్ టెంపరేచర్స్. నార్మల్ కుకింగ్ మినిమల్ గా యూజ్ చేయొచ్చు, బట్ డీప్ ఫ్రైడ్ లో అసలు యూజ్ చేయకూడదు. కోల్డ్ ప్రెస్డ్ సెసమే ఆయిల్. 8 యాంటీ ఆక్సిడెంట్స్ ఉంటాయి అండ్ మోడరేషన్ కుకింగ్ ఈజ్ ఫైన్. వర్జిన్ కోకోనట్ ఆయిల్. 8 హై ఇన్ సాచురేటెడ్ ఫ్యాట్స్. సూటబుల్ ఫర్ ఆల్ కుకింగ్ స్టైల్స్. కొంచెం ఈ ఫ్లేవర్ ఒకవేళ మీకు ఓకే అనుకుంటే యూ కెన్ యూజ్ ఇట్. కోల్డ్ ప్రెస్డ్ గ్రౌండ్నట్ ఆయిల్. 8 to 9 సూటబుల్ ఫర్ ఆల్ టెంపరేచర్స్. అన్ని టైప్స్ ఆఫ్ కుకింగ్ కి మనకి సెట్ అవుతుంది. ఎవరికైతే స్కిన్ ఇన్ఫెక్షన్స్ అలా ఉన్నాయో వాళ్ళు అవాయిడ్ చేయండి. అవకాడో ఆయిల్. 10 ఇందులో మనకు హెల్తీ ఫ్యాట్స్ ఉంటాయి. అన్ని టైప్ ఆఫ్ కుకింగ్ స్టైల్స్ కి మనకి సెట్ అవుతుంది. కానీ ఇది చాలా మంచిది, బట్ లిటిల్ ఎక్స్పెన్సివ్. ఫ్లాక్సీడ్ ఆయిల్. వేస్ట్. స్మోకింగ్ పాయింట్ చాలా తక్కువ ఉంటుంది. 0. మనకు దీనికి బదులుగా ఫ్లాక్స్ సీడ్స్ డైరెక్ట్ గా కన్జ్యూమ్ చేస్తేనే బెటర్. మస్టర్డ్ ఆయిల్. 8 ఇది మనకు ఒమేగా 3 రిచ్ ఉంటుంది అండ్ స్టేబుల్ ఎట్ ఆల్ టెంపరేచర్స్. ఆల్ టైప్ ఆఫ్ కుకింగ్ కూడా మనకు సూట్ అవుతుంది, బట్ కొంచెం స్ట్రాంగ్ ఫ్లేవర్ ఉంటుంది కాబట్టి మినిమల్ యూజ్ చేయండి. పామ్ ఆయిల్. ఇది లిస్ట్ లో లేదు కదా, ఎందుకు ఇంక్లూడ్ చేశారు?